నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రుల్లో సౌకర్యాలు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం వైద్యులు కమిటీ సభ్యులతో చర్చించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అభినందనీయం. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఈ అభ్యాస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఫణి పవన్ శాస్త్రి. లారీ ఢీకొని నరసింహులు అనే వ్యక్తి మృతి. కలువాయి మండలం మాదన్నగారిపల్లె వద్ద రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలోని ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. వైద్యులు కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 70 లక్షలతో కంప్యూటర్లు, జనరేటర్లు, ఏసీలు, శుద్ధ జలాల ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పొదలకూరు ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంలో సిఎస్ఆర్ నిధులతో 3 బెడ్లతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వెంకటాచలం ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు రావడం హర్షణీయమని ఆయన వివరించారు. సిహెచ్సికి మెడికల్ ఆఫీసర్ ఉండే డాక్టర్ పరశురామయ్య గారు కష్టపడ్డారు, డాక్టర్స్ అందరు కష్టపడ్డారు, అట్లే శ్రీనిధి మెంబర్స్ కూడా అందరు కష్టపడ్డారు, కమిటీ మెంబర్స్. మొత్తం మీద రాష్ట్రంలోనే బెస్ట్ సిహెచ్సి హాస్పిటల్స్లో వెంకటాచలం హాస్పిటల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు పొదలకూరు సిహెచ్సి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాము, ప్లస్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాము. మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దానికి 5 బెడ్డెడ్ డయాలసిస్ సెంటర్ ఇచ్చాడు. మేము 3 బెడ్స్ సిఎస్ఆర్ ఫండ్లో యాడ్ చేసాము. 8 బెడ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉండే మండలాల వాళ్ళందరూ కూడా నెల్లూరుకి రాకుండా చేజర్ల, కలువాయి, రాపూరు, మనుబోలు ఈ మండలాలంతా ఈరోజు పొదలకూరు సిహెచ్సిలో డయాలసిస్ చేయించుకున్నారు. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం. అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాను. ఇది కాకుండా కొత్తగా బ్రహ్మదేవంలో 20 బెడ్తో స్టార్ట్ చేసి దాన్ని 50 బెడ్లకు తీసుకుపోవాలని సిఎల్ కంపెనీ 20 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ శాంక్షన్ చేసుకుని వచ్చింది. ఆ సైటు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది. అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదేమైనా పేద మధ్యతరగతి కుటుంబాలు వేరే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి అనంతరం సన్మానాలు జరిగాయి. జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కలువాయి మండలం మాదన్నగారిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలువాయి మండలం మాదన్నగారిపల్లె వద్ద ఉన్న జాతీయ రహదారిని అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన బాగాది నరసింహులు దాటుతూ ఉండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు 10 రోజులుగా మాదన్నగారిపల్లెలో ఉన్న వారి బంధువుల ఇంటికి వచ్చినట్లు సమాచారం. లారీ నడుపుతున్న డ్రైవర్ లారీని సంఘటనా స్థలం వద్ద వదిలి పరారయ్యాడు.
ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో రహదారిపై వాహనాలు రావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బోర్డులు కూడా ఏం లేవు సార్. వాహనాలు చాలా స్పీడ్ వల్ల వెళ్ళిన దానివల్ల యాక్సిడెంట్లు, విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. ఇక్కడ ఒక బర్రెలు కానీ ఆవులు కానీ విపరీతమైన యాక్సిడెంట్లు, లారీలు కానీ, ఈ పెద్ద వాహనం కూడా ఈ రోజు కూడా ఒక యాక్సిడెంట్ అక్కడ. ఇక్కడ రోడ్డు మీద కూడా ఎటువంటి వాహనాలు మేము తిరగని, రోడ్డు మీద కూడా ఇక మీదట ఇలాగే జరుగుతూ ఉంటే రోడ్డు మీద కూడా ఎటువంటి వాహనాలు మేము తిరగనీయం సార్. పిల్లకాయలను కూడా స్కూల్ కూడా పంపించాము మేము. దయచేసి 1 కాదు 2 కాదు, కనీసం ఇప్పుడు ఇట్లా ఇది 6సారి ఇట్లా జరగటం మాకు. ఒక 10-15 బర్రెలు కూడా చనిపోయాయి ఇక్కడ. దాన్ని కొట్టుకొని మిగతా వాళ్ళు ఎంతోమంది కూడా చనిపోయారు. ఇక్కడ ఆటోలు తిరగబడుతున్నాయి. స్పీడ్ దయచేసి ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసి బోర్డులు ఏదైనా పెట్టించి వాహనాలు స్లోగా పోయేటట్టుగా చేయమని ప్రభుత్వాన్ని. నాలెడ్జ్, వాల్యూస్ మరియు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ తో గాయత్రి పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడం అభినందనీయమని హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఫణి పవన్ శాస్త్రి కొనియాడారు. గూడూరులోని బాలాజీనగర్ లో ఏర్పాటై ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, మార్షల్ ఆర్ట్స్ కిట్లు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు పవన్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, చంద్రమోహన్, వంశీ, బాలకృష్ణంరాజు, రాఘవరెడ్డి, నవకోటి నాయుడు, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి మనోజ్ కుమార్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనము చెప్పుకున్నాం 1 గానికి 22 పసిల పెట్టినట్టు పక్క మీద నిలుస్తుంది రో నాగం చేసింది రో Firstly to my parents and my teachers, next to my spiritual guru. Thank you sir, thank you sir. Sir, ready. Before you to felicitate AP Mega DSC వచ్చారు. వారిని ఆశీర్వదించడానికి ఇదే పట్టణంలో ఉన్నటువంటి విద్యావేత్తలందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే ఒక సుహృద్భావ వాతావరణం. ఎందుకు నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, చాలా పెద్ద బిజినెస్ జరిగేది ఉన్నాయి. ఏం గుంజిందిరా నన్ను అని అంటే రోజు ఆయన స్టేటస్ చూస్తూ ఉంటే గుంజుతుంది. ఏం చేస్తున్నాడు వర్క్ ఈ యువకుడు, ఎంత బాగా ఉంది ఈ పిల్లల యొక్క వర్క్. మీరు చూసినవి అన్ని ప్రతిరోజు నేను స్టేటస్లో చూస్తున్నాను. మీరు చూడట్లేదా పేరెంట్స్ ఎంతమంది? దట్ వర్క్ పుల్డ్ మీకు ఈరోజు గూడూరు రావడానికి ఆ వర్క్ పుల్ చేసింది. ఆయన శివకుమార్ రెడ్డి గారి ఆహ్వానం కానీ ఇంకోటి కానీ కాదు, పిల్లల యొక్క ప్రదర్శన. ఈరోజు కూడా ఈ ప్రోగ్రాము ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలుసా? అద్భుతమైన మెసేజ్. బేటా నీ కోసం నేనున్నా, నీ ఆట చూడటానికి ఉన్నా, నీ పాట చూడటానికి ఉన్నా, నీ గెలుపు చూడటానికి ఉన్నా, నీ ఓటమి చూడటానికి కూడా నేనున్నా. Our Sri Gayatri strength is parents. Our Sri Gayatri backbone is parents. Thank you my dear parents. Thank you very much. Now I am going to reveal our school annual report. It gives me immense pleasure to present before you the annual report, highlights of academic, co-curricular and overall achievements of our Sri Gayatri EM High School during the academic year 25-26. School report. During the academic year 25-26, Sri Gayatri EM High School functioned with
dedicated services of 23 teaching staff and 7 non-teaching staff. The school, which began its journey with 90 students, has shown remarkable growth within just 2 years and is now progressing successfully with a strength of 347 students with the support of parents and my dear well-wishers. సో నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మా పేరెంట్స్కి. 2వ సంవత్సరంలో 347 మంది విద్యార్థులు మా పేరెంట్స్ సహకారంతో మన శ్రీ గాయత్రి స్కూల్ అద్భుతంగా ముందుకు వెళ్తా ఉంది. ప్రత్యేకంగా మా పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ గాయత్రి స్కూల్ is well equipped with modern facilities such as computer lab, science lab, sports equipment, library, dish TV, spindle water facility, continuous CCTV surveillance, ensuring a safe and enriching learning environment. In collaboration with EFS Academy Hyderabad, the school offers IIT and Olympiad Foundation programs. Academic excellence is further strengthened through e-charms. సైదాపురం సమీపంలోని దాడిశెట్టిపల్లి గ్రామంలో గురువారం రాత్రి పంట పొలాల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వాకాడు మండలంలోని కొత్తూరులో ఎంవీరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రీచా సంస్థ పారామెడికల్ అధికారి లతా పర్యవేక్షణలో చెవి, బీపీ, మధుమేహం పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు ఇప్పుడు లేరు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. జ్ఞాపకార్థం వరకు సార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బ్లడ్ బ్యాంక్ అయితే బ్లడ్ అందరినీ పిలిచి బ్లడ్ డొనేట్ చేయడం అయితే, తర్వాత కంటి పరీక్షలు ఉచితంగా చేయించడం, ఈ షుగరు, బీపీ, చెవులో పరీక్ష ఇక్కడ ఎక్కడ లేదండి. బయట వెళ్ళాలి, నెల్లూరు వెళ్ళాలి చెవులో స్కానింగ్ తీసుకోవాలంటే. కానీ మా దగ్గర సదుపాయం ఉంది కాబట్టి సార్ మమ్మల్ని పిలిచి చేసుకోండి అమ్మా అని చెప్పారు చాలాసార్లు కూడా. అందుకని ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు ఇప్పుడు చిప్పేడు చేసాము, తర్వాత వాకాడు గొల్లపాలెంలో చేసాము, తర్వాత మేము చిప్పేడు, వాకాడు, గొల్లపాలెం, చిలకూరులో చేసాము. ఇప్పుడు ఇక్కడ మన కొత్తూరులో నేను ఉండేది దగ్గరలోనే మల్లాంలోనేనమ్మా, సాయిబాబా గుడి దగ్గర. మీకు ఏది ఇబ్బందులు ఉన్నా రండి, చూస్తాను, ప్రతిదీ చూస్తాను. జొన్న దగ్గర నుంచి కాళ్ళకు, మోకాళ్ళకు అన్నీ చూస్తాను. కానీ మా దగ్గర చెవులో స్కానింగ్ అనేది చాలా ప్రత్యేకమైంది. ఈసీజీ కూడా ఉందమ్మా మా దగ్గర. అక్కడికి వచ్చినట్లయితే ఈసీజీ కూడా చేస్తాం, ఎవరికి ఇబ్బంది అయినా కూడా. మా దగ్గర ఎక్కువ కాస్ట్ ఉండదు, 50 రూపాయలు. ఈ టెస్ట్ చేసుకోవాలంటే మీకు కనీసం 3000 రూపాయలు పడుతుంది చెవులో టెస్ట్ చేసుకోవాలంటే. కానీ అందరికీ దగ్గరలోనే మేమేం ఫీజు తీసుకోకుండా సార్ ద్వారా వచ్చి మేమన్నీ మీకు పరీక్షలు చేస్తున్నాము. బీపీ, షుగర్ అన్నీ చెక్ చేస్తున్నాం. పరీక్షలు, అదేవిధంగా షుగర్ పరీక్షలు, అదేవిధంగా బీపీ పరీక్షలు అన్నీ ఉచితంగా చేస్తాం. అవసరమైన వారికి అన్ని వసతులు కల్పిస్తాం. ఈ 10,901వ ప్రోగ్రాంగా ఎంవీరావు ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. మా తల్లిదండ్రుల పేరిట ఏర్పాటైన ఈ ఫౌండేషన్ ఇప్పటికి 18 ఏళ్ళని పూర్తయి, ఈ 18వ సంవత్సరం సందర్భంగా రోజు అనునిత్యం ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలకు సేవలు అందించాలి, నిరుపేదలకు ఏదో ఇతోరికంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్తూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ క్యాంపును ప్రారంభించవలసిందిగా మేడం గారు కోరుతున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి చెవి పరీక్షలు చేయించుకోండి, బీపీ, షుగర్ కూడా చూపించుకోండి. థ్యాంక్ యూ. నాయుడుపేటలోని పోలీస్ స్టేషన్ వద్ద పెరికలంపాటి కండ్రిగ గ్రామానికి చెందిన స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు మద్యం సేవిస్తుండగా కొందరు కలిసి దాడి చేసి కొట్టారని, వారు ఏ గ్రామానికి చెందిన వారో కూడా తెలియదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే 3 పోలీసులు గొడవలకు సంబంధం లేని వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
కేసులు కట్టి మనం మేము కూడా జైలుకి వెళ్తామా మీరు చెప్పండి. ఓకే, మీరు ఏం డబ్బులు కొట్టారంట. మరి అది నాకు తెలియదు. వాళ్ళకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు పాత గొడవలు అసలు వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ దేవురో మాకు తెలియదు. మా పిల్లడు తాగుతుంది కూడా మా ఊరు ఎమ్మిడ, మా ఊరు పోయే దావలో తాగుతున్నాడు. దేవుదో మాకు తెలీదు. అసలు నాయుడుపేట అన్నది తెలీదు. కేసు పెట్టింది కూడా మాకు ఇంతవరకు తెలియదు సార్. ఎవరు పెట్టారన్న సంగతి కూడా మాకు ఇంతవరకు తెలియదు. తీసుకొచ్చారు మా పిల్లలు కాదు సార్, మా పిల్లల్ని ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు, మా ఆయన్ని తీసుకొచ్చాడు, మా బావని తీసుకొచ్చాడు. మాకు హెల్ప్ అంటే మా ఆటోలో ఉన్నాడు కదా, గొడవ ఇప్పుడు ఉన్నాడు అని చెప్పాను కదా, పక్కన ఆయన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న పొద్దున మంగళవారం కాదు సార్, తీసుకొచ్చి తెల్లారుజామున ఏదో చేసేసి తెల్లారుజామున ఇప్పుడు గొడవ జరిగింది. ఎప్పుడు? రాత్రి. మణబోల్లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన తాడపరెడ్డి వెంకురెడ్డి, లీలావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బ్రహ్మణే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రుల్లో సౌకర్యాలు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం వైద్యులు, కమిటీ సభ్యులతో చర్చించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అభినందనీయం. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఈ అభ్యాస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఫణి పవన్ శాస్త్రి. లారీ ఢీకొని నరసింహులు అనే వ్యక్తి మృతి. కలువాయి మండలం మాదన్నగారిపల్లె వద్ద రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. మణబోల్లో కొలువైన సాయి మందిరంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.